తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు రక్షాబంధం అనే ఒక పవిత్రమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా రక్షాబంధం అనే ఈ దినాన్ని చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్గా, ఎస్పెషల్లీ అన్న చెల్లెళ్ళు వాళ్ళ మధ్యలో ఉండే ఈ బంధాన్ని పటిష్టం చేసేదానికి పూర్వీకులు మన భారతదేశంలో ఇక్కడి నుండి వచ్చిండే ఇది వచ్చిందో నిజంగానే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. ఈ భారతదేశము చాలా గ్రేట్. మనము ఇక్కడ పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు, మేము కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చిందను ఇక్కడ ఈ పండుగను జరుపుకుంటాం. ఒక అన్న చెల్లెల మధ్యలో ఏ బంధం ఉందో ఇక్కడ నుంచి అన్న చెల్లెలు వచ్చిందును, అన్నకు రాఖీ కట్టిన తర్వాత అన్న వచ్చిందును ఆమెకు అంతా నేను భరోసాగా ఉంటాను, మంచి చెడ్డలు నేను తోడిస్తామని చెప్పి ఆశీర్వాదం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ మంచి పద్ధతిని కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ మా సహోదరులందరూ పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కడ మా కాన్స్టిట్యున్సీలో పెద్ద చిన్న అని అందరూ ఏదీ లేదు. ప్రతి క్యాడర్ అందరూ ఒకటే. మేము కూడా కార్యకర్తలతో సమానం. అందరూ ఇక్కడ కలిసి ప్రతి ఒక్కరూ వచ్చేది ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాము. ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు రాఖీ కట్టించుకోవడం కాదు గ్రేట్, వాళ్ళకు మంచి చెడ్డ చూడాలా, వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళకు ప్రతి దానికి మనం తోడు ఉండాలా, వాళ్ళకి బాధల్లో సంతోషాల్లో తోడు ఉండాలని కూడా మేము ఖచ్చితంగా ఈరోజు ఆ దేవుని ఎదురుగా ప్రమాణం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి తోడు ఉంటాం. 100% అన్ని రకాలుగా వాళ్ళకి తోడ్పాటులో ఉంటాం. ఇదే విధంగా ఒక ఆదర్శంగా తీసేసుకొని మనమందరూ ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఉండే వాళ్ళందరూ, ఎందుకంటే ఇంకా రాబోయే దినాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో ఖచ్చితంగా కార్యకర్తలకే పెట్టపీటేస్తున్నారు. కాబట్టి మేము కూడా కార్యకర్తలు ఇక్కడి నుండి ఒకటి కావాలా. ఈ రకంగా పండుగలు వచ్చిందను అందరినీ ఒకటి చేస్తాయి. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉంటే తప్ప ఇంకా రాబోయే 2029 ఎలక్షన్స్లో మనమందరూ ఖచ్చితంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుని పార్టీకి, ఎందుకంటే మనకు శత్రువు అనే మన ఆపోజిట్ పార్టీ వాళ్ళకు మనము ఖచ్చితంగా వాళ్ళకు ఓడించాలంటే మేమందరూ కలిసికట్టుగా ఉండాలా. ప్రతి ఒక్కరూ కలిసి ఒక తాడు పట్టుకుంటే తప్ప మనం గెలవలేం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కలిసి ఒక తాటికి పట్టుకోవాలా. అందరూ కలిసి రాబోయే 2029 ఎలక్షన్స్లో మన బాధ్యత ఏమి, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం మన బాధ్యత. దాని తర్వాత మా మంచి చెడ్డలు చూసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. కాబట్టి అప్పటి వరకు ప్రతి నాయకుడు అనేవాడు లేదు, కార్యకర్త అనేవాడు లేదు. ప్రతి ఒక్కరూ అన్నాతమ్ముల మాదిరి, అక్కా చెల్లెల మాదిరి అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని 2.0లో సీఎం చేసే ఉద్దేశంతో మేమందరూ ముందుకు సాగుతున్నాం. దానికి వచ్చి మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఒక నిదర్శనంగా నిలిచింది. మేమందరూ కలిసికట్టుగా ఉంటాం. 100% ఫ్యూచర్లో కూడా ప్రతి ఇష్యూస్లో కూడా మేము ఇట్లే ఉంటామని చేస్తున్నాం చేసుకుంటూ ధన్యవాదాలు. ఇవాళ మనం రక్షాబంధన్ చేసుకోవడం కోసం ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని మదనపల్లి కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అయినటువంటి శ్రీ నిస్సార్ గారు, మా సోదరులు, ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఇవాళ మనము రక్షాబంధన్ కార్యక్రమాన్ని జరుపుకోవడం మన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చాలా సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇవాళ మనమందరూ ఒకే కుటుంబ వాసులు అని సమాజానికి చెప్పకనే చెప్తూ ఒక సందేశాన్ని ఇవ్వడం కొరకు ఈరోజు రక్షాబంధన్ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మనం సోదరి మనలందరూ కలిపి నిసార్ గారికి, ఇక్కడున్న మనందరూ బిడ్డలందరికీ కూడా, అన్నతమ్ములందరికీ కూడా అందరికీ కూడా రాఖీ మనము టై చేసి అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలి. మనం కలిసిమెలిసి రాబో రోజుల్లో కష్టమైనటువంటి రోజులను కూడా మన శక్తితో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ ఈరోజు రక్షాబంధన్ బధాయి సమాజానికి మేము చెప్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నమస్తే, జై జగన్. అందరికీ నమస్తే. ఈరోజు అన్నా చెల్లెల అనుబంధాన్ని గురించి చక్కగా వివరించిన పెద్దలకి అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మరి ముఖ్యంగా రక్షాబంధన్ అంటే ఒక అన్న ఒక చెల్లెలకి ఎప్పుడు ఒక అమ్మలాగా నాన్నలాగా ఉండే రక్షాబంధన్ని మనం ఇప్పుడు అందరితో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న నిరూపించినటువంటి అక్క చెల్లెమ్మలకు అందరికీ ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా జగనన్నతో పాటు మా నిస్సార్ అన్నకు మేము చేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఎన్నెన్నో చెల్లెళ్ళ మీద కానీ అక్కల మీద కానీ అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతుండగా మేమున్నామని మా నిస్సార్ అన్న మాకెంతో, మా పార్టీ తరఫున మాకెంతో ఒక గాడ్ ఫాదర్ లాగా మాకు వచ్చారు. మాకు అది చాలా సంతోషంగా ఉంది. దానికని ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరూ మా అన్నలే, మా తమ్ముళ్ళే, మా అన్న తమ్ముళ్ళ అనుబంధాన్ని
ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ నిసార్ అన్న నీడలో మేము ఎప్పుడు ఇలాగే చెల్లెళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నిసార్ అన్నకి నమస్కారాలు. జై రక్షాబంధన్.